నీ వల్లే నా ప్రాణాలు పోతాయే. లేదమ్మగారు, నేను దూరంగా వెళ్ళిపోతాను. నేనెవ్వరికి కనపడకుండా వెళ్ళిపోతాను. నేను ఇంకా ఈ ఇంటికి తిరిగి రాను. అమ్మగారు, మీరు బాగుండాలి. నా వల్ల మీ ప్రాణాలు పోకూడదు. అలానే ఈ విషయాన్ని నా కొడుకు కోడలికి చెప్పి వాళ్ళందరి చేత నన్ను చీకొట్టించుకో. అలా చెయ్యనమ్మగారు, ఎప్పటికీ చెయ్యను. మీరెప్పటికీ బాగుండాలి. నా వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చినందుకు నన్ను క్షమించండి అమ్మా. చాలు చాలు, ముందు ఎవరికి చెప్పకుండా ఈ రాత్రికి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలైనా నిలబడతాయి. ఈ ఐస్ క్రీమ్ ఎంత బాగుందో తెలుసా? నా తల్లే, నీకు నచ్చింది కదా? రాజేష్, ఇవన్నీ ఎక్కడ కొనిచ్చావో చెప్పు. ప్రతిరోజు నేను అక్కడి నుంచి ఆర్డర్ చేస్తాను. వాణి, పిల్లలు రోజు ఐస్ క్రీంలు, కేకులు, చాక్లెట్లు తింటే హెల్త్ పాడవుతుంది. అప్పుడప్పుడు పెట్టొచ్చు కానీ రోజూ పెట్టకూడదు. నాకు తెలుసులేండి, ప్రతిదీ గుర్తు చేస్తారేంటి? అను, నీకు నచ్చింది కదా? ఓ, బాగా నచ్చింది. వాణి, నువ్వు వచ్చుంటే సినిమా బాగా ఎంజాయ్ చేసేదానివి. యానా, ఎల్సా ఎంత బాగున్నారో తెలుసా? పైగా ఐమాక్స్ 3Dలో చూస్తుంటే మూవీ సూపర్ గా ఉంది. నువ్వు చాలా మిస్ అయిపోయావు. నువ్వు ఎంజాయ్ చేసావు కదమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. మీ వాణికి కడుపు నిండిపోతుంది. వాణి, నువ్వు హ్యాపీయే కదా? నా చిట్టి తల్లి హ్యాపీగా ఉండడం కంటే కావాల్సింది ఏముంటుందండి? అది ఎంత ఆనందంగా ఉంటే నేను అంత ఆనందంగా ఉంటాను. అయిపోయిందమ్మా, ఆ కేక్ తీసుకుంటావా? ఇటివ్వు. తిను తిను. వింధ్యా, వింధ్యా. అత్తయ్య, ఏంటి వింధ్యా, వచ్చిన దగ్గర నుంచి ఏదో పరధ్యానంలో ఉన్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావమ్మా? అను ఇంత ఆనందంగా ఉంటే నువ్వేంటి దిగులుగా ఉన్నావు? ఒరే రాజేష్, ఈ మధ్య మీరిద్దరూ ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో నాకేమీ అర్థం కావట్లేదురా. అసలు మీరెవరి కోసం వెతుకుతున్నారు? అది ఎవరి కోసం వెతకడం లేదమ్మా. ఉదయం నుంచి వింధ్య టైర్డ్ అయిపోయింది కదా, అందుకే అలా ఉంది. ఇంకేం లేదు. ఇంకేం లేదు అంతే కదమ్మా? ఏం లేదత్తయ్య. అను, తినడం అయిపోయిందా? పద, ఫ్రెష్ అయ్యి పడుకోవాలి. టైం చాలా లేట్ అయిపోయింది కదా, పద. ఏమండి, మాధవీలత ఈ ఊర్లోనే ఉందని తెలిసాక కూడా మనం ఇంకా ఆవిడ్ని కలవలేకపోయామన్న బాధ నన్ను వెంటాడుతుందండి. వింధ్య, చూస్తూనే ఉన్నావు కదా, అను మనల్ని ఈ రోజంతా బయటికి వెళ్ళనివ్వకుండా తనతో పాటే ఉండేటట్టు చేసింది. స్వామీజీ ఏ టెంపుల్లో మాధవీలతని చూశారో రేపక్కడికి వెళ్ళి మాధవీలత గురించి ఆరా తీద్దాం. నువ్వు కంగారు పడకు.
సంధ్య గారికి న్యాయం చేసే బాధ్యత నాది. నువ్వు కొంచెం రిలాక్స్డ్గా ఉండు. సంధ్య దగ్గరికి తన కూతుర్ని చేర్చేంత వరకు నేను రిలాక్స్డ్గా ఉండలేనండి. మమ్మీ, తిన్నగా ఒక చోట నిలబడు. నువ్వు తిరిగిన వైపు నా మెడ తిరుగుతుంటే నాకు మెడనొప్పి వచ్చేలా ఉంది. ఇలా కాలు కళ్ళ పిల్లలా తిరుగుతుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వ మమ్మీ. ఇప్పుడు ఏం జరిగిందని పిల్లని కారులో తీసుకువెళ్తుంటే కారు ఆగిపోయింది. దాని అదృష్టం కొద్దీ సంధ్య వచ్చింది, తీసుకుని వెళ్ళిపోయింది. అంతే కదా? ఇంత చిన్నదానికి అంత కంగారు పడతావెందుకు? ఈ రోజు కాకపోతే రేపైనా మనం ఏదో ఒక విధంగా సంధ్య దగ్గర నుంచి పాపం తీసుకొచ్చేద్దాం, సరేనా? ఆల్రెడీ నీకోసం బావ గురించి ఆలోచించడం పక్కన పెట్టి సంధ్య దగ్గర ఉన్న భూమిని సంధ్య నుంచి దూరం చేయడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఈ రాత్రంతా బాగా ఆలోచించి నా బుర్రని పదును పెట్టి పవర్ఫుల్గా ఉండే 10 ఐడియాలు తయారు చేస్తాను. ఆ 10లో 5 ఫిల్టర్ చేస్తాను. 5లో ది బెస్ట్ 3 సెలెక్ట్ చేస్తాను. 3లో బెస్ట్ 1 అమలు చేస్తాను. నీ బొంద అంత టైం లేదు. ఈ రాత్రికే మనం ఆ సంధ్య దగ్గర నుంచి భూమిని ఎత్తుకొచ్చేస్తున్నాం. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? చివరికి చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే స్టేజ్కి దిగజారిపోయామా? అసలు నాకు అర్థం కావట్లేదు. నిజంగా సంధ్య మీద పగ తీర్చుకోవడానికి పాపం దూరం చేస్తున్నామా, లేకపోతే వేరే ఉద్దేశం ఏమైనా? ఈ భూమి వల్లే నా పాప బతుకుతుంది. ఏంటి మమ్మీ, ఏం మాట్లాడవు? అడుగుతుంటే సైలెంట్గా ఉంటావేంటి? నిజంగానే మనం సంధ్య నుంచి పాపం దూరం చేస్తున్నామా, లేకపోతే దీంట్లో వేరే ఏదైనా ఉద్దేశం ఉందా? మౌనిక, నీకు జైల్లో ఉప్పు కారం లేకుండా చప్పటి కూడు తిని పౌరుషం తగ్గిపోయింది. జైలుకు వెళ్ళిన విషయమే మర్చిపోయావు. వెళ్ళడానికి కారణమైన సంధ్య పైన పగ తీర్చుకోవడం కూడా మర్చిపోయావు. నా కూతుర్ని నా నుంచి దూరం చేసిన దాన్ని, జైల్లో పెట్టిన సంధ్యని మనశ్శాంతిగా ఉంచకూడదా? అందుకే ఈ రాత్రికే నేను సంధ్య నుంచి భూమిని దూరం చేస్తున్నాను. మమ్మీ, మాట్లాడడానికి వినడానికి బాగుంది, కానీ అక్కడ సంధ్య ఉంది, శ్రీకర్ ఉన్నాడు, పార్వతి ఉంది, శ్రీజ ఉంది. ఇంట్లో వాళ్ళంతా ఉండగా వెళ్ళి పాపను ఎలా తీసుకొస్తాం? పిచ్చి పట్టిందా ఏంటి నీకు? అసలు ఈ ప్లాన్స్ ఏంటి? నేను రాత్రంతా కూర్చుని ఆలోచించి 10 ప్లాన్లు వేస్తానని చెప్తూ ఉంటే అర్థం కావట్లేదా? ఇక్కడ ప్లాన్లు గ్లీన్లు అంటూ కూర్చుంటే పని జరగదు మౌనిక. నీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్లో కూర్చుంటే పాప మనల్ని వెతుక్కుంటూ రాదు, మనమే తన దగ్గరకు వెళ్ళాలని. అక్కడికి వెళ్ళాక ఏది అనుకూలిస్తే దానికి తగ్గట్టు పాపను తీసుకురావాలి. ముందు పద. అది కాదు మమ్మీ. ముందు నువ్వు పద. తిను. ఏమా అలా ఉన్నావేంటి? ఏం ఆలోచిస్తున్నావు? మా అమ్మ గుర్తొచ్చిందమ్మా. అదేంటమ్మా, నాలో నీకు మీ అమ్మ కనిపించట్లేదా? మా అమ్మ ఉంటే నీలాగే ఉండేది కదా. రోజు నాకు గోరుముద్దలు తినిపించేది కదా. ఇన్ని రోజులు ఇంత ప్రేమకి దూరమయ్యాను. ఆశ్రమంలో ఉన్నప్పుడు అన్నం కోసం క్యూలో నిల్చుంటే ఆయమ్మ కొలతలు వేసి మరీ అన్నం పెట్టేది. ఆ పెట్టే విధానంలో ప్రేమ ఉండేది కాదు. ప్లేట్లో విసురుగా పెట్టి
చిరాగ్గా పో అనేది. అలా అన్న ప్రతిసారి నాకు అమ్ముంటే ఇలా చిరాకు పడేది కాదు కదా, ప్రేమగా అన్నం తినిపించేది కదా అని అనుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక నీ చేతి ముద్దలు తింటుంటే ఆ బాధలన్నీ మర్చిపోతున్నానమ్మా. నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం అమ్మా. నీలాంటి బిడ్డ దొరకడం నా అదృష్టం తల్లి. ఇద్దరు బిడ్డల్ని దూరం చేసుకున్న తల్లి నేను. నాకు అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది కదా, ఎందుకో ఏంటో తెలీదు. నా కడుపులో ఉన్నప్పుడు నా బిడ్డ తన్నినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే మొదటిసారి నిన్ను చూడగానే కలిగింది. నువ్వు నిజంగా నా కడుపును పుట్టుంటే ఎంత బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్నాను. దేవుడు నా బాధని అర్థం చేసుకుని నిన్ను నా దగ్గరికి చేర్చాడు. నువ్వు వచ్చిన తర్వాత నాకు పిల్లలు లేరు అన్న బాధ దూరమైంది. నువ్వు వచ్చాకే నీకంటే ఎక్కువ నేను సంతోషంగా ఉన్నాను. మీ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. మీ తల్లి కూతురులిద్దరూ ఇలా రాత్రంతా మాట్లాడుకుంటూ కూర్చుంటారా? త్వరగా వచ్చి పడుకోండి, తినేసి వచ్చి పడుకోండి. వచ్చేస్తున్నామండి. అమ్మా, ఏంటమ్మా? ఈ ఒక్క ముద్ద నేను నీకు తినిపించిన అమ్మా. మళ్ళీ నేను నీ ప్రేమను పొందలేనమ్మా. ఇదే చివరిసారి. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు? ఇందాకటి నుంచి పరధ్యానంలో ఉన్నావేంటి? ఏం జరిగింది? ఏమీ లేదమ్మా. నాకు ఆలోచించడానికి ఏముంది? నువ్వున్నావు, నాన్న ఉన్నాడు, ఇక్కడ ఏ సమస్యలు లేవు కదా. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. వాటర్ తాగు. అమ్మా, పడుకుందామా? నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. పద వెళ్ళి పడుకుందాం. రా, ఈరోజు మన ఇద్దరం మంచం మీద పడుకుందాం. దాదా ఏమండి, ఈరోజు ఈ బెడ్ మీద మేమిద్దరమే పడుకుంటాం. భూమి పక్కన లేకుండా నాకెలా నిద్ర పడుతుంది? మీరిద్దరూ కాదు, ముగ్గురం కలిసే పడుకుందాం. రా బంగారు తల్లి, రా 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 రా. రోజంతా
నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం నేను ప్రశాంతంగా బతకలేను. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు ముందు ఇంట్లోంచి వెళ్ళిపోవే. నన్ను క్షమించమ్మా. నీ నుంచి ఎప్పటికీ దూరం కానని నీకు మాటిచ్చాను. కానీ నేను దూరంగా వెళ్ళకపోతే పెద్దమ్మ గారు చనిపోతారు. ఆవిడంటే మీ అందరికీ ఎంత ప్రేమో నాకు తెలుసు కదా. నేను ఇక్కడ ఉండకూడదమ్మా. నా స్వార్థం నేను చూసుకొని ఆవిడకి అన్యాయం చేయకూడదమ్మా. నీ మాట తప్పుతున్నందుకు నన్ను క్షమించమ్మా. అమ్మా, నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నానమ్మా. నా కోసం వెతకొద్దు. నీకు ఇచ్చిన మాట కాదన్నందుకు నన్ను క్షమించమ్మా. భూమి నా కడుపున పుట్టినా పుట్టకపోయినా ఇది నా కూతురు. భూమికి నేను తండ్రిని, సంధ్య తల్లి. చిరుగాలిలో చిగురు కొమ్మైన నీలాగే తోచేనమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా. తల్లి తల్లి నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. ఏంటి మళ్ళీ వచ్చా? మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. వెళ్ళిపో. నాకు ఇంట్లో ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టారు. చాలా సంతోషం అమ్మా. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించమ్మా. సరేలే. ఈ ఏడుపు కొట్టుకోలా ఎప్పుడు ఉండేదే కదా. త్వరగా వెళ్ళు. మళ్ళీ ఎవరైనా లేస్తే సమస్య అవుతుంది. ఇదిగో, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి రాకూడదు. అర్థమైందా? ఇంకెప్పటికీ రానమ్మగారు. మీరెప్పటికీ బాగుండాలి. సరే వెళ్ళు. అమ్మయ్యా, పీడ వదిలింది. ఇప్పుడు నా ఆరోగ్యం కుదటపడుతుంది. భగవంతుడా, ఈ పిల్ల వెళ్ళిపోతుంది. ఆ సంధ్య ద్వారా నా సొంత మనవరాలు ఎక్కడున్నా ఇంటికొచ్చేలా చూడు స్వామి. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి. చితికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చితికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి.
ఇంత బతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదేనేమో మమ్మీ. ఏంటే నీ అవుట్డేటెడ్ సామెతలు? మమ్మీ, సామెతలు అవుట్డేటెడ్ అయినా ఏ జనరేషన్కైనా మ్యాచ్ అవుతాయి. అసలు ఎలా ఉండాల్సిన వాళ్ళం ఎలా అయిపోయాము? అసలు ఏ ప్లాను పాడు లేకుండా ఏదో మొండిగా వెళ్తున్నాం. అన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు మమ్మీ, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు, ఏమిటి, ఎలా అని స్కెచ్ వేయాలి. ఆ స్కెచ్ ప్రకారమే ప్లాన్ చేసుకోవాలి. మమ్మీ, ఖరాపు ఖరాపు ఖరాపు. అమ్మ ఆపు ఆపు, అదిగో చూడు. మమ్మీ, ఇది కళ నిజమా? అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేది భూమే కదా? అమ్మా, నీకిచ్చిన మాట కాదని దూరంగా వెళ్ళిపోతున్నాను. సంధ్య, ఏమైంది? భూమి లెటర్ రాసి వెళ్ళిపోయిందండి.